క్లియర్ కట్. 2 రోజుల పాటు మోడీ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా సాగిన పొలిటికల్ హీట్ క్లైమాక్స్లో ఆ ఒక్కటి తగ్గిందనిపించింది. పెరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభకు ముందు కేసీఆర్ మోడీ టార్గెట్గా చాలా విమర్శలు, ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటన్నింటికీ విజయ సంకల్ప సభలో కౌంటర్లు పడతాయని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అసలు మోడీ కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. ఆయనపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు. తెలంగాణకు తామేం చేస్తున్నాం, ఏం చేయబోతున్నామో చెప్పారంతే. ఇంతకీ కేసీఆర్ ప్రస్తావన తేకపోవడం వెనుక మోడీ స్ట్రాటజీ ఏంటి? మోడీ ప్రసంగం కాషాయ కేడర్ను నిరుత్సాహపరిచిందా? స్థానికంగా బలమైన ప్రత్యర్థిని మోడీ లైట్ తీసుకోవడం కరెక్టేనా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్. ప్రధాని మోడీ సభ ఏపీలోనూ రాజకీయ కాకరేపింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమే అయినా రాజకీయానికి తావు లేకపోయినా ఏపీ పాలిటిక్స్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. భీమవరం సభకు ఆహ్వానం అందినా పవన్ కళ్యాణ్ రాలేదు. ఆ పార్టీ నేతలు కూడా హాజరు కాలేదు. అన్నయ్య చిరంజీవి వేదికపై కనిపించారే కానీ తమ్ముడు కళ్యాణ్ జాడ మాత్రం ఎక్కడా లేదు. మోడీతో పాటు వేదికపై కూర్చునే అవకాశం కొందరికే వస్తుంది. అందులోనూ బీజేపీతో దోస్తీ కట్టిన జనసేనాని అలాంటి అవకాశాన్ని వదులుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తన సొంత గడ్డకు ప్రధాని వచ్చిన పవన్ రాకపోవడం, అందులో ప్రత్యేక ఆహ్వానం ఉన్నా కనీసం అటువైపు చూడకపోవడం సంచలనంగా మారింది. ఇంతకీ పవన్ పెదవులపై ఉన్న పొత్తు మనసులో లేదా? బీజేపీకి జనసేనకు మధ్య దూరం పెరిగిందా? కమలంతో కటిఫ్కు కాలం దగ్గర పడినట్లేనా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం మొనగాడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి అంటే అదో పేరు కాదు, శతాబ్దాలకు సరిపడా స్ఫూర్తి. నీరసం నిండిన నరాల్లో రక్తపుటేరులు పారించిన చైతన్య మూర్తి. 22 వయసులోనే తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టి 27 దేశం కోసం ప్రాణాలు విడిచిన నికార్సైన స్వాతంత్ర సమరయోధుడు. ఆదివాసీల శౌర్య పరాక్రమాలకు ప్రతీక అల్లూరి. అందుకే 100 ఏళ్లు దాటిన రామరాజు స్ఫూర్తి తెలుగు జాతి గుండెల్లో ఇంకా సజీవంగానే ఉంది. అల్లూరి 125వ జయంతోత్సవాల సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్క భారతీయుడు ఆదర్శంగా తీసుకోవలసిన సందర్భం ఇది. ఇంతకీ అల్లూరి ఆదివాసీలను ఒక ఆర్మీగా ఎలా తయారు చేశారు? అల్లూరి పోరాట స్ఫూర్తి నేటి తరానికిస్తున్న సందేశమేంటి? ఆయన జీవితం మనకు నేర్పుతున్న పాఠమేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. మోడీ ప్రధానిలా కాదు, ఓ సేల్స్ మ్యాన్లా వ్యవహరిస్తున్నారు. మా ప్రభుత్వాన్ని పడగొడతారా? అంతకంటే ముందు ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని పడగొడతాం. దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి, ఆ తరువాతే హైదరాబాద్ నుంచి వెళ్ళండి. ఇలా సాగిపోయింది కేసీఆర్ స్పీచ్. మరి దీనికి కౌంటర్గా మోడీ స్పీచ్ ఎలా ఉంటుంది? ఎలాంటి కౌంటర్లు పడతాయి? అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే మోడీ ఇక్కడి నుంచి కదులుతారని 2 తెలుగు రాష్ట్రాలు ఎదురు చూశాయి. కాషాయ కేడర్ అయితే మరింత ఆతృతగా వెయిట్ చేసింది. సభలో ప్రధాని కన్నా ముందుగా మాట్లాడిన మిగతా అందరి నేతల ప్రసంగాలు పేలిపోయాయి. ఒక్క మోడీది తప్ప. ఏమైందో ఏమో, మోడీ నోటి నుంచి కేసీఆర్ అన్న మాట కూడా వినిపించలేదు. ప్రసంగమంతా కేంద్రంలోని తమ సర్కారు ఏం చేసిందో చెప్పారు, ఏం చేయబోతున్నారో కూడా చెప్పారు. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ముగించారు. కేసీఆర్ విషయంలో మోడీ మౌనం వెనుక అర్థమేంటి అన్నది సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. అసలు మోడీ కేసీఆర్ని ఇగ్నోర్ చేస్తున్నారా? కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా మాట్లాడటం వ్యూహాత్మకమేనా? స్థానికంగా బలంగా ఉన్న ప్రత్యర్థిని పట్టించుకోకపోవడం కరెక్టేనా? తెలంగాణ బీజేపీ నేతలకు ఎలాంటి ఆయుధాన్ని అందించకుండా ప్రధాని ప్రసంగం ముగిసిందా? ఇది కాషాయ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపిందా? ఓ వారం రోజుల పాటు తెలంగాణ రాజకీయ వేడితో అట్టుడికిపోయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం, ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నించడం లాంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను రేపాయి. మోడీ రాకకు ముందే బీజేపీ నుంచి పలువురు కార్పొరేటర్లను గులాబీ తీర్థం పుచ్చుకునేలా చేసి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. బీజేపీకి కౌంటర్గా టీఆర్ఎస్ పోస్టర్ వారితో పాటు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో రోడ్ షో నిర్వహించి మరి ఆ పొలిటికల్ హీట్ని పీక్స్కి తీసుకెళ్లిపోయింది. అంతేకాదు బీజేపీపై, అందులోనూ ప్రధానంగా మోడీపై కేసీఆర్ విమర్శల జడివాన కురిపించారు. ఇన్ని చేశాక, ఇంత రచ్చ జరిగాక, గుడ్డ కాల్చి మీదన పడేసిన తరువాత మోడీ స్పీచ్ ఏ రేంజ్లో పేలిపోవాలి? ఎంత ఘాటుగా పంచులు ప్రత్యర్థుల మీదకు దూసుకురావాలి? ఎంత స్ట్రైట్గా అటాక్ చేయాలి? ప్రతి మాట తూటాల ప్రగతి భవన్ వైపు దూసుకుపోవాలి.
కానీ ఇవేవి మోడీ స్పీచ్లో కనిపించలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్పైసీ నాన్ వెజ్ ఆశించిన వాడికి వెజిటబుల్ సలాడ్ పెట్టినట్లుగా సాగిపోయింది ప్రసంగం. అదేంటో కానీ కేసీఆర్ పేరు పలకడానికి కూడా మోడీ ఇష్టపడినట్లు కనిపించలేదు. అందుకే ఆయన పేరు ప్రస్తావించకుండానే తన ప్రసంగాన్ని ముగించేశారు. మంచి విందు భోజనం దొరుకుతుందని వచ్చిన వాడికి మంచినీళ్ల గ్లాసు చేతికిచ్చి దయచేయమంటే ఎంత నిరుత్సాహంగా నీరసంగా వెనుదిరుగుతాడు. పెరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ విజయ సంకల్ప సభ తరువాత కాషాయ శ్రేణులు అంతే నీరసంగా వెనుదిరిగారు. ఎందుకంటే అప్పటి వరకు మాట్లాడిన అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ లాంటి నేతలు కేసీఆర్ పై, ఆయన సర్కారుపై నిప్పులు చెరిగారు. ఫామ్ హౌస్ మొదలుకొని కేసీఆర్ ఫ్యామిలీ దాకా ఎవ్వరినీ వదల్లేదు. ఉరుములు మెరుపులతో విమర్శల జడివాన కురిపించారు. ఇక ఆఖర్లో మోడీ అడుగుపెట్టి ఫినిషింగ్ టచ్ ఇస్తారని అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. తెలంగాణ కేటాయించిన ప్రాజెక్టులు, నిధుల గురించి మాట్లాడారే తప్ప కేసీఆర్ జోలికి పోలేదు. ఇంత హడావుడి తరువాత, ఇంత పెద్ద భారీ బహిరంగ సభ తరువాత, ప్రధాని స్పీచ్ తరువాత ఆ ఒక్కటి తగ్గింది. అదే ఇప్పుడు పెద్ద లోటుగా మారిందని కాషాయ శ్రేణులు లోపల మదన పడుతున్నారట. కేసీఆర్ విషయంలో మోడీ కొత్త స్ట్రాటజీకి తెరలేపిన సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కేసీఆర్ను మోడీ లైట్ తీసుకున్నారా? మోడీ సైలెంట్ స్ట్రాటజీ టీఆర్ఎస్కు షాక్ ఇచ్చిందా? కాషాయ క్యాడర్ని మోడీ నిరుత్సాహపరిచారా? బలమైన ప్రత్యర్థిని లైట్ తీసుకుని తప్పు చేస్తున్నారా? ప్రధాని స్పీచ్ పై ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి మోడీ కేసీఆర్ పై విరుచుకుపడతారని కాషాయ శ్రేణులే కాదు, గులాబీ దళం కూడా ఎదురు చూసింది. అప్పుడే మోడీ వర్సెస్ కేసీఆర్ అన్నది నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్న కేసీఆర్కు కూడా కావాల్సింది ఇదే. మోడీకి సమవుజ్జి తానేనని అంతా గుర్తించాలన్నదే కేసీఆర్ ఇంటెన్షన్. అందుకే హైదరాబాద్లో అడుగుపెట్టిన ఢిల్లీ సైన్యాన్ని బాగా రెచ్చగొట్టి వదిలేశారు. కానీ మోడీ మాత్రం మొదటి నుంచి చివరి వరకు సైలెంట్ గానే ఉన్నారు. ఇక్కడ మోడీ సరికొత్త స్ట్రాటజీని అమలు చేశారా అనిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఎదుటివారి అహంపై అగ్గిపుల్ల గీసి పడేయడం. కేసీఆర్ పేరు ఎత్తలేదు అంటే నువ్వు నాకు సమవుజ్జి ఎప్పటికీ కావు అనే సందేశం ఇవ్వడమే. విమర్శించడం కన్నా ఇది చాలా ఎక్కువ. నీ విమర్శలకు నా మౌనమే సమాధానం అన్నట్లుగా మోడీ స్ట్రాటజీ కనిపిస్తోంది. అయితే ఇది కరెక్టేనా? బలమైన ప్రత్యర్థిని ఇగ్నోర్ చేస్తే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినదా అన్నదే ప్రశ్న. బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మోడీకి కేసీఆర్ 9 ప్రశ్నలను సంధిస్తే దానికి కౌంటర్గా మోడీ మినహా బీజేపీ అగ్రస్థాయి నేతలంతా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబ పాలనను ఎండగట్టారు. ఒక రకంగా చూసుకుంటే కేసీఆర్ ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తే మోడీ అసలు కేసీఆర్ని లెక్క చేయలేదు. కనీసం కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. అమిత్ షా, నడ్డా, బండి సంజయ్ లాంటి నేతలు 100 విమర్శలు చేస్తే ఒక్క విమర్శ కింద లెక్క. అదే మోడీ కేసీఆర్కి ఒక్క కౌంటర్ ఇస్తే చాలు 100 కౌంటర్లు ఇచ్చినట్లే. విజయ సంకల్ప సభ ఆద్యంతం ఆసక్తిగానే సాగిన మోడీ ప్రసంగం అంత రసవత్తరంగా సాగకపోవడంతో ఫినిషింగ్ టచ్ పడలేదు. అందుకే ఆ ఒక్కటి తక్కువైంది అనేది కాషాయ క్యాడర్ని కూడా ఇది బాగానే నిరుత్సాహపరిచింది. లాస్ట్ టైం మోడీ వచ్చినప్పుడు ఇక్కడ జెండా పాతడం ఖాయమంటూ పేల్చిన డైలాగ్ ఇంకా హైదరాబాద్లో మారుమోగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడే ఈ రేంజ్లో మోడీ మాట్లాడారంటే పక్కా రాజకీయం చేయడానికి వచ్చినప్పుడు, అందులోనూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు ఇక విమర్శల జడివాన ఏ రేంజ్లో ఉంటుందోనని ఊహించుకోవడం తప్పులేదు కదా. అందుకే ఈ విషయంలో కాషాయ శ్రేణులు బాగానే డిసప్పాయింట్ అయ్యాయి. అదే సమయంలో బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్కు కూడా ఓ ఛాన్స్ ఇచ్చినట్లయింది. మోడీ మిత్రధర్మం పాటించడం వల్లే బహిరంగ సభలో తమ చీకటి మిత్రుడి పేరెత్తలేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ విరుచుకుపడ్డారు. మోడీ తన శైలికి భిన్నంగా మాట్లాడారంటూ ఆరోపించారు. కేసీఆర్ మీదకి ఫోకస్ మళ్లించటము, ఆయన మళ్ళీ ఎదురుదాడి చేసే అవకాశం కల్పించటము, మూడవది తను సమానంగా ఆయనకు స్పందించానని అనిపించుకోవడం, ఇవన్నీ కూడా మోదీకి ఇష్టం ఉండదు. ఆయన స్టైల్ ఆఫ్ స్పీకింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ప్రత్యర్థులను చాలా తేలిగ్గా అవహేళనగా మాట్లాడడం, లేకపోతే మాట్లాడకుండా ఉండటం, అంతేగాని సీరియస్ రిప్లైస్ ఇచ్చేటటువంటి పద్ధతి మోదీ దగ్గర అసలు ఉండదు. మోదీ ప్రసంగం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, కేసీఆర్ను విస్మరించడము కాదు, కేసీఆర్ను ప్రస్తావించకపోవడం ద్వారా సమాధానం చెప్పారు. ఇప్పటికే హరీష్ రావు మంత్రి సమాధానాలు లేవు ప్రధాని దగ్గర అన్నారు. ఇంకోవైపు నుంచి రేవంత్ మిత్రపక్షాలు కాబట్టే లేకపోతే మిత్రధర్మం పాటించారు అందుకే జవాబు చెప్పలేదు అన్నారు. ఈ 2 వెర్షన్స్ నడుస్తాయి. ఈ ఏడాది పొడుగునా మనం ఈ 2 పార్టీల మధ్య జరిగే తీవ్ర భీషణ
దూషణ పర్వాన్ని, రాజకీయ యుద్ధాన్ని చూడాల్సిందే. కేసీఆర్ను మోడీ ఇగ్నోర్ చేయటం కరెక్టా కాదా అన్నది కాదు ప్రశ్న. స్థానికంగా బలమైన ప్రత్యర్థిని లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదన్నదే మ్యాటర్. అన్నా ఒక్క విషయం బర్రాబర్ మాట్లాడుకుందాం. ఢిల్లీలో మోడీ ఎంత తోపు, తెలంగాణలో కేసీఆర్ అంతే తోపు. ఇందులో ఎవరికి ఎలాంటి డౌట్లు అవసరం లేదు. ఎవ్వరి కటౌట్ వారిదే. అలాంటప్పుడు ఇక్కడి దాకా వచ్చి 2 రోజులు మకాం వేసి ఇంత హడావుడి చేసి ఇన్ని ప్రశ్నలు ఎదుర్కొని ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ఆఖరికి అసలైన ప్రత్యర్థి పేరెత్తకుండా వెళ్ళిపోతే లాభం ఉండదన్నా. ఇక్కడ జెండా పాతాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న మోడీ కేసీఆర్ని ఇగ్నోర్ చేయడం అంటే పార్టీ నేతలకు జెండా ఇవ్వకుండానే, ఎజెండా ఇవ్వకుండానే, ఎక్కడ ఎలా పాతాలో చెప్పకుండానే వెళ్ళిపోతే ఎలా అన్నా? ఇదే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి హడావుడి చేస్తే మోడీ లైట్ తీసుకోవడంలో తప్పు లేదన్నా. అంతేకాని కేసీఆర్ సొంత గడ్డపై జెండా పాతాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రత్యర్థిని నేరుగా ఢీ కొట్టడమే కరెక్ట్ అన్నా. సమ్ టైమ్స్ సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. అవును, కొన్నిసార్లు మౌనమే మంచి సమాధానం అవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, మన మాట కన్నా మౌనం మంచి సమాధానం అనుకున్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. కానీ మన మాటే తూటాలా మారి అన్నింటికీ సమాధానం చెబుతుంది అనుకున్నప్పుడు మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. ఇది మాత్రం క్లియర్ కట్.